ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మన ధ్యానాంశము వినువారిగా మాత్రమే కాక ఆచరించువారిగా ఉండండి. బీ డూయర్స్ నాట్ హియరర్స్. ఈ ఆజ్ఞ చెప్పడం సులభం కానీ ఆచరించడం కష్టం. ఈరోజు మనకు ధ్యానాంశంని ఇస్తున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, వాక్యమును వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. యాకోబు తన పత్రికలో వాక్యం విని మార్పు లేకుండా వెళ్ళిపోతున్న వారి విశ్వాసం గురించి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనకు సవాలు ఏమిటంటే, దేవుని వాక్యము మనలను వినుట నుండి చేయుటకు, జ్ఞానం నుండి కార్యమునకు, సంకల్పం నుండి మార్పుకు నడిపించాలి. దేవుని వాక్యాన్ని వినడం ముఖ్యం. అది మొదటి మరియు అవసరమైన అడుగు. క్రైస్తవ జీవితం ఆచరణాత్మకమైనది, నీతిమంతమైనది మరియు సంబంధాలతో నిండినది. మన విశ్వాసపు కొలత మన క్రియలలో కనిపిస్తుంది. మన పొరుగు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తామో, శోధనను ఎలా ఎదుర్కొంటామో, మన సమయాన్ని మరియు సంపదను ఎలా ఉపయోగిస్తామో, బాధలో ఎలా స్పందిస్తామో, ఎవరూ చూడనప్పుడు ఎలా జీవిస్తామో అందులో కనిపిస్తుంది. ఇవ్వబడిన వాక్యంలోని ప్రధాన అంశాలు: మొదటిది, ఆచరణ లేకుండా కేవలం వినుట హృదయాన్ని మోసపరుస్తుంది. యాకోబు కేవలం వినడం మనలను మోసపరుస్తుందని హెచ్చరిస్తున్నాడు. మనం దైవారాధనకు, ప్రార్థనా సమావేశాలకు హాజరవుతున్నాం, భక్తి పుస్తకాలు చదువుతున్నాం, ప్రసంగాలు వినటానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి మనము ఆత్మీయంగా బాగున్నామని అనుకోవచ్చు. కానీ ఏ మార్పు లేకపోతే అసలు విషయాన్ని కోల్పోయినట్లే. మత్తయి 7వ అధ్యాయం 24-27 వచనములలో బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని మరియు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని గురించిన ఉపమానం చూస్తాం. ఇద్దరూ వాక్యాన్ని వింటారు, కానీ బుద్ధిమంతుడైన వాడు మాత్రమే ఆచరిస్తాడు. తుఫానులు వచ్చినప్పుడు స్థిరంగా నిలుస్తాడు. రెండవ అంశం, వాక్య ప్రకారం ప్రవర్తించువారిగా ఉండడం అంటే మన స్వశక్తితో మరింత ప్రయత్నించడం కాదు. వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనలో పని చేయడానికి అనుమతించటం. వినుట అనేది చెవులతో మాత్రమే కాదు, అది హృదయంతో మరియు సంకల్పంతో కూడినది. దేవుని సత్యం మన హృదయాలలోనికి ప్రవేశించినప్పుడు అది విధేయతను కలుగచేస్తుంది. మనస్ఫూర్తిగా వినుట నుండి క్రియలు పరిపూర్ణమవుతాయి. విశ్వాసము వినుట వలన కలుగును, వినుట క్రీస్తు వాక్యం వలన కలుగును. అయితే క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని దైవవాక్యం చెప్తూ ఉంది. మనము మన సమయాన్ని ఇతర విషయాలతో పూర్తిగా నింపుకునే దానినే ఆత్మీయతగా భావిస్తాం. సౌకర్యాలను కోరుకుంటాము. సమయం, డబ్బు లేదా సమాజంలో గౌరవం కోల్పోతామేమోనన్న భయం మన సేవకు ఆటంకంగా మారవచ్చు. వినువారుగా మాత్రం కాక చేయువారిగా మారుటకు కొన్ని ఆచరణాత్మక అంశాలు చూద్దాం. మొదట, దైనందిన క్రియలు, చిన్న నిర్ణయాల నుంచి ప్రారంభించుదాం. అవి ఇతరులతో మంచి మాటలు, పనిలో నిజాయితీ, కుటుంబంతో సహనం మొదలైనవి. తర్వాత, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయడం ఉపయోగకరం. ఈరోజు దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు అని ప్రశ్నించుకొని తద్వారా ఒక సరళమైన కార్యాచరణను తయారు చేసుకుందాం. ఇంకా మన నిర్ణయాలను కుటుంబ సభ్యులతో లేదా విశ్వసనీయమైన స్నేహితునితో పంచుకుందాం. సంఘ సహవాసం వినుటను చేయుటగా మార్చుటలో సహాయపడుతుంది. మరియు పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థిద్దాం. విధేయతకు శక్తి దేవుని నుండి వస్తుంది. సుంకపు గుత్తదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య యేసు ప్రభువును కలిసిన తర్వాత జీవితాన్ని మార్చుకున్నాడు. పశ్చాత్తాపాన్ని కార్యంగా చూపించాడు. తన ఆస్తిలో సగం బీదలకిచ్చినట్లు, అన్యాయంగా తీసుకున్న దానికి 4 అంతలు మరల చెల్లిస్తానని వాగ్దానం చేసినట్లు లూకా 19:8 చూస్తాం. నిజమైన మార్పు కార్యాలలో కనిపిస్తుంది. చిన్న విషయాలలో విధేయత చూపి గొప్ప సాక్ష్యం ఇచ్చిన ఇద్దరు చిన్నవాళ్ల గురించి చూద్దాం. యోహాను సువార్త 6:9 యేసు ప్రభువు చేసిన 5,000 మందికి ఆహారం పెట్టుట అనే మహాకార్యంలో ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారము 5 రొట్టెలు 2 చేపలు యేసుకు మనస్ఫూర్తిగా అందించాడు.
రెండవ రాజులు 5వ అధ్యాయం 2-19 వచనములలో సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఇంట్లో దాసీగా ఉన్న ఒక ఇశ్రాయేలు చిన్నది తన యజమానునికి ఉన్న వ్యాధి నుంచి స్వస్థత కొరకు షోమ్రోనులో ఉన్న ప్రవక్త గురించి తన యజమానురాలికి చెప్పి నయమాను స్వస్థతకు కారణమైంది. చిన్న సమర్పణ లేదా మాట కూడా అది మనస్ఫూర్తిగా చేసినప్పుడు దేవుని చేతిలో గొప్ప కార్యములకు మార్పుకు కారణమవుతుంది. మనం విధేయత చూపినప్పుడు క్రీస్తును ప్రతిబింబిస్తాం, మన సాక్ష్యాన్ని బలపరుస్తాం మరియు దేవుని ఆశీర్వాదాన్ని మన ప్రపంచంలోనికి ఆహ్వానిస్తాం. విధేయతతో ఆచరింపబడిన వాక్యము మనలను మరియు మన చుట్టూ ఉన్న వారిని మారుస్తుంది. కాబట్టి మనము పీఠం నుంచి ప్రజల మధ్యకు, ప్రసంగం నుంచి సేవకు, వినుట నుండి చేయుటకు వెళ్ళి మనము ప్రకటించే విశ్వాసాన్ని జీవిద్దాం. కృపగల దేవుడు మనకు వినుటకు మరియు చేయుటకు శక్తిని ఇవ్వునుగాక. మరియు పరిశుద్ధాత్మ కార్యం చేసే విశ్వాసాన్ని, సేవ చేసే ప్రేమను మరియు ప్రకటించే దాన్ని జీవించుటకు ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.